హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, రోజు రోజుకి సంజన గారి దొంగతనాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. ఆమె దొంగతనాలని స్ట్రాటజీగా, దొంగతనాలు గేమ్గా పెట్టుకొని ఆడుతున్నారు. నన్ను అడిగితే అది చాలా కరెక్ట్. అసలు చెత్త స్ట్రాటజీ అదైతే. హౌస్ లో ఉన్న వాళ్ళే అయితే ఓకే, కానీ నిన్న వచ్చిన మన దివ్య గారి బట్టలు, అది కూడా వీకెండ్ కి ఇచ్చిన కాస్ట్యూమ్ కూడా దాంట్లో వేసి చేసేయడం, అది పాడైపోవడం, ఆమె అయితే చాలా ఫీల్ అయింది. అదైతే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఏదో విధంగా చేయాలి, కానీ పక్కన వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ, పర్సనల్ వస్తువులు కానీ, వాళ్ళ ఎమోషన్స్ తో ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది చాలా తప్పు. కానీ సంజన గారి కంటే బుద్ధి లేదు. మన ఇమాన్యుల్ కానీ, అంటే ఇమాన్యుల్ కి తెలుసో తెలియదో మనకు తెలియదు, మనం చూడలేదని చెప్పారు బట్టలు పెట్టారని చెప్పి. మన శ్రీజ గారు గుడ్డు విషయంలో ఎంత గోల్ అయితే చేశారో, గుడ్డు విషయంలో చెప్పలేదని చెప్పి మన బర్నీ గారిని ఎట్టయితే అందరు నామినేట్ చేశారో, మరి అదంతా తెలిసినప్పుడు, దగ్గరుండి చూసినప్పుడు శ్రీజ గారు కూడా దగ్గరుండి అసలు బట్టలు దొంగతనం చేయడం, దాచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ శ్రీజ బుద్ధి ఏమైందో మరి ఆమెకే తెలియాలి. మళ్ళీ మన బర్నీ గారిని క్వశ్చన్ చేయడము, ఒకప్పుడు మనం సరిగ్గా ఉండి వేరే వాళ్ళని క్వశ్చన్ చేయాలి, కానీ మనమే తప్పు చేయడం అసలు కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళకి మన ఇమాన్యుయల్ సపోర్ట్ చేయడం అసలు కరెక్ట్ గా నేనైతే అనుకోలేదు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడని చెప్పి. అదైతే అసలు కరెక్టే కాదు. సంజన గారికి ఎంటర్టైన్ చేద్దామని చెప్పి అనే మూడ్లో నుంచి పక్కన వాళ్ళ ఫీలింగ్స్ తో కూడా ఆడుకుంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు. అది తెలుసుకుంటే మరి మంచిది. నెక్స్ట్ వచ్చేసి మన ర్యాంకింగ్ గురించి. మన దివ్య గారు అయితే 13 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ 13 ర్యాంకింగ్స్ అయితే ఇచ్చారు. మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇంకా మన టాప్ 5 అయితే, ఫస్ట్ అయితే బర్నీ గారిని పెట్టారు, సెకండ్ అయితే ఇమాన్యుయల్ గారిని పెట్టారు, థర్డ్ అయితే మన సంజన గారిని పెట్టారు, ఫోర్త్ అయితే మన డెమోన్ అయితే పెట్టారు, ఫిఫ్త్ అయితే తనుజ గారిని పెట్టారు. నాకు టాప్ 5 అయితే ఓకే అనిపించింది, బాగానే పెట్టారు. నా అసాసినేషన్ కూడా అదే, నాకు కూడా అదే అనిపించింది. కానీ 1, 2 అంటే మన తనుజ గారిని థర్డ్ పెట్టి మన సంజన గారిని ఫోర్త్ పెట్టొచ్చు, కానీ అలా అంటే ఒక చిన్న చిన్న చేంజెస్ అంతే. మన బర్నీ గారిని సెకండ్ పెట్టి ఇమాన్యుయల్ గారిని ఫస్ట్ పెట్టున్నా ఇది బాగుండేది, పర్లేదు. టాప్ 5 వాళ్ళందరూ టాప్ 5 డిజర్వే. కానీ నాకు సిక్స్త్ నుంచే, అంటే సిక్స్త్ ఏమో మన సుమన్ గారిని పెట్టారు, అది మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. 6, 7 పొజిషన్స్ వచ్చేసి 6 వచ్చి ప్రియా గారికి ఇవ్వాల్సింది, 7 ఏమో రితు గారికి డిజర్వే. ఇంకా మిగతా వాటి అన్నిటికీ అలా కరెక్ట్ గానే పెట్టారు. రాము గారిని 12th పెట్టారు. అసలు రాము గారిని 13 పెట్టాలి. ఫ్లోరా గారు అయితే గేమ్ అయితే ఫస్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి చాలా బాగా ఆడుతున్నారు, చాలా ఇంప్రూవ్ అయితే అయ్యింది. ర్యాంకింగ్స్ అయితే కరెక్ట్ గానే పెట్టారు. ర్యాంకింగ్స్ పెట్టేటప్పుడు అయితే తనుజ గారు ఒకటి గమనించారు. మన డెమాన్ కి ఒక మాట చెప్తారు, నువ్వు ఫ్రెండ్షిప్ కి వాల్యూస్ ఇవ్వకుండా, ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టి, ఫ్రెండ్షిప్ ని గేమ్స్ లోకి తీసుకురాకుండా గేమ్ అయితే బాగా ఆడుతున్నావు అని చెప్పారు. అంటే ఇది తనుజ గారు బాగా క్యాచ్ చేశారు, బాగా గేమ్ ని అనలైజ్ చేశారు. రితుని వెంటనే ఆ టాస్క్ అయిపోయిన వెంటనే పక్కకి తీసుకెళ్లి, బయట ఇలా ప్రొజెక్ట్ అవుతుంది, నువ్వు బ్యాడ్ అవుతున్నావు, అసలు నువ్వు అలా చేయడం తప్పు, అటు పక్క నుంచి అయితే ఏమీ లేదు, నీ వైపు నుంచే ఉంది, నువ్వే బ్యాడ్ అవుతున్నావు అని చెప్పి చాలా క్లియర్ గా అయితే చెప్పారు. ఇది ఒకటోసారి కాదు, నాకు తెలిసి రెండోసారో మూడోసారో తనుజ గారు ఇలా వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పటికైనా మన రీతు మారితే, తన గేమ్ తనని చూసి ట్రాక్లు చెత్త అవంతా పక్కన పెట్టి గేమ్ ఆడుకుంటే మంచిది. ఇంకా వెంటనే నెక్స్ట్ వచ్చేసి మనకి కెప్టెన్సీ టాస్క్ ఏముంది, మన ర్యాంకింగ్స్ లో పెట్టిన టాప్ 7 అయితే కెప్టెన్సీకి సెలెక్ట్ చేస్తారు, అందులో 5 మెంబర్స్ తీసుకోవాలి. బిగ్ బాస్ దివ్య గారికి ఒక టాస్క్, స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇస్తారు. అది ఆమెతో కలిపి ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి కెప్టెన్సీ టాస్క్ కి. ఆమెతో కలిపి మన ఇమాన్యుయల్ గారిని, బర్నీ గారిని, సుమన్ గారిని, తనుజ గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయితే మనకి తెలిసింది, ఆ టాస్క్ మనం చూసిందే. ఆ టాస్క్ కూడా అంతగా ఏమనిపించలేదు నాకు. ఇంకా లాస్ట్ లో బిగ్ బాస్ అయితే సంథింగ్ ఏదో చేద్దాం ఇంట్రెస్టింగ్ గా, వీళ్ళిద్దరి మధ్య బాగా రసవత్తరంగా చేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరికి లాస్ట్ ఇద్దరు మన ఇమాన్యుయల్, బర్నీ ఉన్నప్పుడు ఫైనల్ రౌండ్ లో సంథింగ్ ఏదో ట్రై చేశారు, అది కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు, బాగా సప్పగానే సాగిపోయింది. ఇంకా మన సీజన్ 9 కి థర్డ్ వీక్ లో ఇమాన్యుయల్ అయితే కెప్టెన్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ అన్నకి కంగ్రాచులేషన్స్ కెప్టెన్సీ అయినందుకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సంజన గారి ఎలిమినేషన్ అయితే అందరూ చెప్పిన రీజన్స్ ఏంటంటే, వీళ్ళు రెడ్ బాల్స్ వచ్చిన వాళ్ళందరూ చెప్పిన రీజన్స్ ఏంటంటే,
సేమ్ దొంగతనాలు చేయటము, అది హౌస్ హార్మోని పాడు చేయటం కానీ అట్లాగా మన అంటే హౌస్ మేట్స్ పర్సనల్ థింగ్స్ తీయడము, అలా పర్సనల్ ఫీలింగ్స్ ఆడుకోవడము, అది ఆమెకి ఎంటర్టైన్మెంటే అవ్వచ్చు. కానీ అది పక్కన వాళ్ళకి ఎమోషన్ లాగా, ఒక ఫీలింగ్ లాగా. ఇప్పుడు ఎలాగంటే మన తనుజ గారికి కాఫీ పౌడర్ అనేది ఒక ఫీలింగ్, ఆమె ఒక ఎమోషన్. దాన్ని దాచిపెట్టి గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆమె తెలుసుకొని దాన్ని ఇంకా ఆపేస్తే మంచిది, లేకపోతే ఆమె ఇబ్బంది పడతారు ఒకనొక టైంలో. ఇక్కడ సంజన గారిని అయితే అందరూ సెలెక్ట్ చేసి పంపించేశారు. ఎవ్రీ హౌస్ మేట్కి తెలుసు సంజన గారు మళ్ళీ తిరిగి వస్తారు, సీక్రెట్ రూమ్కి వెళ్తారు. బిగ్ బాస్ ఎప్పుడు హౌస్ మేట్స్ డెసిషన్తో ఇప్పటికైతే ఎవరిని బయటికి పంపించలేదు, అది జరగదు కూడా. ఎందుకంటే బయటికి పంపించే డెసిషన్, ఆ రైట్స్ మాత్రం ఓన్లీ ఆడియన్స్కే ఉంటాయి, హౌస్ మేట్స్కి అయితే ఉండవు. అది అందరికీ తెలుసు. ఇమాన్యుయల్ అయితే ఇంకా బాగా తెలుసు. అతనేమో తెలివి తక్కువడైతే కాదు, చాలా తెలివైనడు. కానీ ఎందుకు ఆ ఏడుపు, కావాలని ఏడవడం, అంతలా ఏడవడము. ఫ్లోరా గారికి కూడా తెలుసు, అంతెందుకు అమాయకంగా ఉంటారు మన సుమన్ శెట్టి, ఆయన కూడా తెలుసు సీక్రెట్ రూమ్కి అయితే వెళ్తారని చెప్పి. అసలు అంతెందుకు మన ర్యాంకింగ్స్ కూడా టాప్ 3 పెట్టారు, అప్పటికైనా తెలిసిందా? అప్పటికి టాప్ 3 పెట్టారని చెప్తే బయట ఆమె గేమ్ ఎలా ఉంది, ఆమె ఫ్యాన్ బేస్ ఎలా ఉంది, ఆమె ఓటింగ్ ఎలా ఉండేది అందరికీ తెలిసిద్ది. ఆల్రెడీ తెలిసిపోయింది. ఇమాన్యుయల్ కూడా ఖచ్చితంగా తెలుసు, కావాలనే కంటెంట్ ఇవ్వాలని చెప్పి అలా ఏడుస్తున్నాడు. నాకైతే అది దొంగ ఏడుపులానే అనిపించింది. అందరికీ తెలుసు కాబట్టి సీక్రెట్ రూమ్ ఉంటారని చెప్పి. ఇదేం సర్ప్రైజ్ అయితే కాదు, మరి కావాలని ఏడ్చాడని చెప్పి నాకైతే అర్థమైంది. ఇది గైస్ ఎపిసోడ్ 20 రివ్యూ. అయితే మీకేమనిపించిందో, మీకు ఎలా అనిపించిందో మీరు కూడా మీ పర్సనల్ ఒపీనియన్ని, మీ డెసిషన్ మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, అండ్ డబల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది బయట కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది అవునా కాదా మీకేమైనా తెలిస్తే మీకు కూడా నాకు తెలియజేయండి. అండ్ మీరైతే ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి మీరు అనుకుంటున్నారో అది నాకు కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. ప్లీజ్ try to like, share, subscribe guys. Thank you guys.